సిరిడీలో ఒక వేడికల రోజున ద్వారకామయి వద్ద బాబా శిష్యులతో కలిసి కూర్చొని ఉన్నారు. అంతలో ఓ అల్లరినడకలతో, చిరిగిపోయిన బట్టలతో, చెదిరిన గదులతో ఓ భిక్షాడు అక్కడికి వచ్చాడు. వాళ్లందరూ అతన్ని చూస్తూ భయపడ్డారు. ముఖాన్ని కప్పుకున్నారు. కొంతమంది నిటారుగా అడ్డుకున్నారు. ఇక్కడికేం రా, బడికిరా. అయితే బాబా ఏం చేశారు తెలుసా? ఆ భిక్షాడు వద్దకు నడిచారు. మౌనంగా నమస్కరించారు. ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. బాబా, మీరు ఓ భిక్షాడికి పాదాభివందనం ఎందుకు చేస్తున్నారండి? అప్పుడు బాబా చిరునవ్వుతో చెప్పారు, ఇతను ఓ సద్గురువు రూపంలో వచ్చిన పరిచ్ఛిన్న పరమాత్ముడు. మీరు దుర్వాసన చూశారు, నేను దివ్యత చూశాను. మీరు తప్పు తీర్చేశారు, నేను వణుకుతూ నమస్కరించాను. ఆ మాటలతోనే ఆ భిక్షాడు రూపం ఒక్కసారిగా వెలిగిపోయి గాలి వలె కనిపించకుండా పోయింది. అందరూ బాబా పాదాల చెంతకు దిగి కన్నీళ్లతో అభయంగా నిలబడ్డారు. బాబా అప్పుడు ఓ అద్భుతమైన మాట చెప్పారు, రూపాన్ని నమ్మవద్దు. రూపాల వెనుక దైవం ఉంటుంది. సేవ చేసిన ప్రతి మనిషిలో నేను ఉన్నాను. ప్రతి రూపంలో రాముడు కనిపించాలి. సిరిడి సాయిబాబా మనకు నేర్పినది రూపం కాదు, హృదయం చూడాలి. ప్రేమతో చూడగల కన్ను మాత్రమే పరమాత్మను గుర్తించగలదు. ఓం సాయి రామ్ వివరణ: రూపాన్ని బట్టి తీర్పు ఇవ్వకండి. ఇది సాయిబాబా చూపిన సత్యం. ఈ కథ మానవత్వం, వినయం, దివ్యతపై మనకు గొప్ప సందేశాన్ని ఇస్తుంది.